ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుడు అర్థనం చూసుకుందాం రండి. ఇర్మియా 23 అధ్యాయము 23 వచనం నుంచి చూసుకుందాం రండి. నేను సమీపము నుండి దేవుడిని మాత్రమేనా అంటున్నాడు దేవుడు ఇర్మియాతో. దూరము నుండి దేవుడిని కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్యముల స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా అంటున్నాడు దేవుడు ఇక్కడ ఇర్మియాతో. నాకు తెలియకున్నా రహస్య స్థలములలో దాగగలవాడు, దాచుకునేవాడు ఎవరైనా ఉన్నారా అంటే, నేను లేని చోటు ఎక్కడన్నా ఉందా? నా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది కదా, నేను లేని చోటు ఎక్కడన్నా ఉన్నదా? నన్ను కాదని ఎక్కడన్నా దాచుకోగలడా నరుడు అని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి కీర్తనలు కూడా 139లో కూడా అంటున్నాడు. మరి దావీదు భక్తులు అంటున్నాడు ఇక్కడ, అయ్యా మరి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంలోకి ఎక్కినను, అక్కడను ఉన్నావు. నేను పాతాళంలోకి దిగిపోయి పండుకున్నాను, అక్కడ నీవు ఉన్నావు. ఇక నేను తప్పించుకొని నేను ఎక్కడ ఉండగలను? నువ్వు లేని చోటు ఎక్కడుందని దావీదు భక్తుడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, అక్కడ ఇర్మియా గారికి దేవుడు చెప్తున్నాడు, రహస్య స్థలములలో నేను లేని చోటు ఎక్కడన్నా ఉన్నదా అని అంటున్నాడు ఆయనలో. ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్తున్నాడు కాబట్టి, మరి లోకమంతా ఆయన కన్ను సంచరిస్తుంది కాబట్టి మనం ఎక్కడ దాక్కోలేము. ప్రతి విషయం దేవుడు కనపడుతుంటుంది. మరి ఈ సమయంలో దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. మరి ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించినగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా నువ్వు లేని చోటు ఎక్కడుంది ప్రభా? నువ్వు లేని స్థలం ఏదుంది ప్రభా? అయ్యా మేము కనుమరుగై కూడా ఉండలేము ప్రభా. నీ కృప నాయన, నీకే స్తోత్రములు. అయ్యా నీ సన్నిధులు నాయన ప్రభా, నీ మాటకు లోబడి మేమందరం కూడా నడుచుకొని నీ రాకడ సిద్ధపాటు కలిగి ఉండడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.